హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నమస్తే. ఈ వీడియోలో వంకాయ పచ్చడి చాలా టేస్టీగా, ఈజీగా, సింపుల్గా చేసేసుకోవచ్చు. అది ఎలాగో చూసేయండి. ఇలా పొడవు వంకాయల్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. 1/2 కిలో వంకాయలు అయితే తీసుకున్నాను. టమాటాలు 3 లేదా 4 తీసుకోవచ్చు. పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొంచెం చింతపండు, వంకాయ ముక్కలు ఉప్పు నీటిలో వేసుకోవాలి కట్ చేసుకొని. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోవాలి. ధనియాలు 1 స్పూన్ వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. వీడియోని అయితే లైక్ చేసేయండి. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేసిన వారు అవుతారు. వీడియో మొత్తం చూసేయండి. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి, ఎండుమిర్చిలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. చింతపండును కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు వేసుకొని ఈ టమాటా ముక్కలు మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికినాక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మళ్ళీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వంకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వంకాయ ముక్కల్ని మెత్తగా ఉడికించుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వంకాయ ముక్కలు కూడా చల్లారనివ్వాలి. ఇలా ఉడికిందో లేదో చూసుకొని ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇందాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, టమాటా ముక్కలు అవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, అవన్నీ వేసేసుకోవాలి. వేసుకొని వెల్లుల్లి రెబ్బల్ని కూడా 4-5 వేసుకోవాలి. పచ్చివి అలాగే వేసేసుకోవాలి. పొట్టు తీసుకొని పసుపు 1/2 స్పూన్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వంకాయ ముక్కల్ని కూడా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర ఆవాలు, 2 ఎండుమిర్చీలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పచ్చడి వేసేసుకోవాలి తాలింపులో. ఈ వంకాయ పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు అక్కడక్కడ పంటికి తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఈ వంకాయ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కడుపు నిండా అన్నం తినేస్తారు. పిల్లలైనా పెద్దవారైనా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.